వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్. బొరగలు ఉప్మా చేస్తున్నాను. ఉగ్గాని అంటారు, మా సైడ్ అయితే బొరగలు ఉప్మా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. ఈ బొరగలు ఉప్మా మిరపకాయ బజ్జీలతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. బొరగలు ఉప్మా తయారీ విధానం చూద్దాం. పప్పులు, పచ్చిమిరపకాయలు ఇలా తీసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బొరుగులను ఇలా నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి. పిండి పక్కన పెట్టుకోవాలి. చెరువులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, టమోటా ముక్కలు, కరివేపాకు, తిరువాతి గింజలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పచ్చి వాసన వేడిగా బాగా ఇలా వేగనివ్వాలి. ఇలా ఎంచుకొని బొరుగులు వేసుకోవాలి. తడిపి పిండి పెట్టుకున్న బొరుగులు ఇలా బొరుగులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 4 అంచులు ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి, సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీ వేసుకోవాలి. పప్పులు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నది వేసుకొని ఇలా బాగా కలుపుకునేట్టుగా పచ్చి వాసన పోయేట్టుగా బాగా కలబెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. బొరగలు ఉప్మాను చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. బజ్జీ మిరపకాయలతో ఇలా మిరపకాయ బజ్జీలతో తిన్నా కూడా ఈ ఉప్మా చాలా టేస్టీగా, చాలా స్పైసీగా ఉంటుంది. చక్కగా చాలా సింపుల్గా తయారైపోయింది. చూడండి, పప్పుల పొడి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. పప్పులు, కొబ్బరి మిక్సీ పట్టుకొని పచ్చిమిరపకాయలు అదైనా పొడి యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఆప్షనల్. చూడండి, ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.